ఆ జిల్లాలో కూటమి పార్టీల నేతల మధ్య పొలిటికల్ గ్యాప్ పెరుగుతోందా? ఐక్యతపై అగ్రనేతలు పదే పదే చెబుతున్నా లోకల్ లీడర్ల తీరు మారకపోవడానికి కారణాలేంటి? పదవుల విషయంలో పేచీలు పంచాయతీలకు దారితీస్తున్నాయా? కూటమి నేతల వ్యవహార శైలిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పాయి. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న వైసీపీకి గుణపాఠం చెప్పి కూటమికి పట్టం కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కలిసొచ్చింది. 3 పార్టీల నేతలు క్యాడర్ కలిసి పనిచేసి వైసీపీని మట్టి కరిపించారు. ఫ్యాన్ రెక్కలు విరిచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయింది. కానీ ముందుగా కలిసి పనిచేసిన కూటమి నేతల మధ్య ఇప్పుడు విభేదాలు వస్తున్నాయి. దీంతో గ్యాప్ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇది కొంచెం ఎక్కువగా ఉందన్న చర్చ సాగుతోంది. నేతలు కొమ్ములాడుకుంటున్నారని టాక్. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వార్ వన్ సైడ్ గా సాగింది. 10 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూటమి ప్రపంచం సృష్టించింది. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొంతకాలం సఖ్యతగా పనిచేసిన నేత ఈ మధ్య కలహించుకుంటున్నారట. మెల్లగా పెరుగుతున్న గ్యాప్ తో సిక్కోలు కూటమిలో కొత్త చిక్కులు వస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చుపెట్టి రచ్చ రాజేసిందనే టాక్. వాస్తవానికి నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు మంచి ప్రాధాన్యత లభించింది. పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు కీలకమైన సుడా చైర్మన్ పదవి సైతం జిల్లా నేతలను వరించింది. అయితే ఈ విషయాన్ని ఐక్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన లీడర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సుడా చైర్మన్ గా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత కొరికాన రవికుమార్ ను ప్రభుత్వం నియమించింది. కూటమి భాగస్వామ్య పార్టీల అంతర్గత ఒప్పందంలో భాగంగా ఈ పదవి జనసేనకు కేటాయించారు. రవికుమార్ సుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జనసేన నేతలు భారీ ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. విభేదాలే ఇందుకు కారణమనే వాదనలు ఉన్నాయి. వాస్తవానికి సుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఫిక్స్ చేసి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఆహ్వానించారు. కానీ జిల్లాకు చెందిన ప్రముఖ నేతలెవరూ సభా వేదికపై కనిపించకపోవడంతో కార్యకర్తలు కొంత నిరాశకు గురయ్యారు. మీటింగ్ ప్రారంభ సమయంలో ఎచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, పాతపట్నం టీడీపీ శాసనసభ్యుడు గోవిందరావు వచ్చి రవికుమార్ ను అభినందించి వెళ్లిపోయారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్, పాలకొండ జనసేన శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ మాత్రమే వేదికపై కనిపించారు. కీలకమైన సుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య నేతలు గైర్హాజరవడంతో కూటమి నేతల మధ్య దూరం పెరిగిందన్న చర్చ ప్రారంభమైంది. అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై జనసేన నేతలు అంతర్గతంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి పార్టీల ఐక్యత గురించి పదే పదే చెబుతున్నా శ్రీకాకుళం జిల్లా నేతల తీరులో మార్పు రావటం లేదు. వ్యక్తిగత పనులు, బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి రాలేకపోయామని కొందరు నేతలు చెబుతున్నా గ్యాప్ పై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో సిక్కోలు జిల్లా కాపులకు న్యాయం జరగటం లేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో వారిలో అసహనం వ్యక్తమైంది. ఈ క్రమంలో జిల్లా నుంచి 2 కాపు నేతలకు కీలక పదవులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి సుడా చైర్మన్ పోస్టును ఇవ్వటంతో కాపులకు సముచిత స్థానం దక్కిందన్న భావన ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని 3 పార్టీల నేతలు ఒకే వేదికపై నుంచి ప్రజలకు మెసేజ్ ఇచ్చి ఉంటే రాజకీయంగా మరింత ప్లస్ అయ్యేది. కానీ అలా చేయకపోవడంతో జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లాయి. భవిష్యత్తులోనైనా కూటమి నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.